తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్. ముప్పాళ్ల మండలం తొండపిలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, ఆటో, కారు స్వాధీనం చేసుకున్నారు. పత్రాల పరిశీలన అనంతరం వాహనాలు విడుదల చేస్తామని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, ఎన్నికల కేసుల్లో ఇరుక్కోవద్దని డీఎస్పీ సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఇక్కడ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ కూడా జరిగింది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ అన్నసరికి ఇక్కడ ఏదో ఒక గొడవలు అన్నది రైజ్ అవుతున్నాయి. సో ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. సో మా ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉంటుంది. సో ఈ గ్రూపులుగా విడిపోయి మమ్మల్ని ఎవరైనా సేవ్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే మాత్రం మీరే ఇబ్బందులు పడతారు. సో ఎలక్షన్స్ వచ్చి గ్రూపులుగా విడిపోయి ఇలా కొట్టుకోవడం జరిగింది అంటే కనుక అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటాము. సీట్స్ అనేవి ఓపెన్ చేస్తాము. సో మీరు మాకు ప్రాబ్లమేటిక్గా అనిపించారు అంటే కనుక ఎలక్షన్స్ టైంలో మీరందరూ కూడా స్టేషన్లోనే ఉంటారు. అదేవిధంగా ఊరు నుంచి పంపించేయడం లేదా జిల్లా బహిష్కరణ ఇవన్నీ కూడా చేస్తాము. కాబట్టి అనవసరమైన గొడవల్లోకి ఎవరో కూడా తలదూర్చొద్దు. సో మేము చెప్పేది ఏంటంటే మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని బాగా చూసుకోండి, మీ కుటుంబ విషయాలు చూసుకోండి. అంతేగాని ఊర్లో సంగతులు, ఊర్లో గొడవలు ప్రతి దాంట్లో తలదూర్చి అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవ్వద్దు, మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టద్దు. సో ఆల్రెడీ ఇక్కడ పికెట్ అనేది వేసాం. సో ఇలాంటి గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి అంటే కనుక ప్రతిరోజు మా ఫోర్స్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి అంటే కనుక ఎస్ఐ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. అంతేగాని మీలో మీరు గొడవపడి మీలో మీరు కొట్టుకోవడాలు గట్రా చేయొద్దు. సో తాగేసి రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద తిట్టుకుంటూ ఇలాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు అందరి దగ్గర కూడా ఫోన్ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. సో ఆ వీడియో రికార్డింగ్ చూసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరి మీద కూడా కేసులు అనేవి పెడతాము. సో ఆల్రెడీ మొన్న గొడవ మీద ఎంత ₹1,00,000, సో ₹1,00,000 బైండ్ ఓవర్ అనేది చేశాము. సో ఆల్రెడీ బైండ్ ఓవర్ ఉండి కూడా ఇలాంటి తప్పులు ఏమైనా చేశారు అంటే కనుక ఇది బైండ్ ఓవర్ బ్రీచ్ కిందకు వస్తుంది. ₹1,00,000 మీరే పే చేసుకోవాలి. సో ₹1,00,000 అన్నది చాలా పెద్ద అమౌంట్. సో అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు. అర్థమవుతుంది అందరికీ. సో రెండోది ట్రాఫిక్ అవేర్నెస్. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. సో డిఫరెంట్ ఇష్యూస్ చెప్పి మేము ఇక్కడికే వెళ్తున్నాము, ఈ విలేజ్ రోడ్డే కదా, హైవేకి ఏమి వెళ్ళట్లేదు. సో హెల్మెట్ అన్నది ఓన్లీ హైవేలో పెట్టుకోవాల్సింది ఏం కాదు. సో మీరు ఇక్కడ ఈ రోడ్లు వెళ్తూ పడ్డారు అంటే కనుక అది మీకే తగులుతాయి. సో అవి హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇవేమి కూడా మా గురించి మేము చెప్పట్లేదు, మీ గురించే చెప్తున్నాము. సో మీకు ఏమన్నా అయింది, మీరు రోడ్డు మీద పడ్డారు అంటే మీరు పడినట్టు ఉంటుంది, మీ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి మీ కుటుంబం గురించి ఆలోచించన్నా కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో హెల్మెట్ పెట్టుకోవడం, చిన్నపిల్లలకి డ్రైవింగ్ అవి చేయనివ్వద్దు, మద్యం తాగి ఎవరు కూడా బండి నడపద్దు. సో మద్యం తాగి బండి నడిపి ఎవరైనా పట్టుబడ్డారంటే కనుక 10,000 ఫైన్ అన్నది కట్టాలి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. కాబట్టి చిన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకు